మెదక్ పట్టణానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలనిచ్చి మరిచిన విషయం గుర్తు చేస్తూ బీజేపీ మెదక్ జిల్లా పక్షాన 6 ప్రశ్నలు వేశారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆ సందర్భంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీల నాయకులు నల్ల బెలూన్లతో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసినటువంటి మీరు అభివృద్ధి నిరోధకులు అయినటువంటి మీరు మెదక్ అభివృద్ధి గురించి ఎలాంటి నిధులను ఇస్తున్నారు ముందుగా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చర్చి అభివృద్ధికి 29 కోట్ల నిధులను మేము స్వాగతిస్తామని, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడుపాయల వనదుర్గా మాత అభివృద్ధికి 100 కోట్ల జీవో ఎంఎస్ నంబరు 378 2023 సంవత్సరం ద్వారా వచ్చిన అటువంటి జీవోను కంటిన్యూ చేస్తారని పరిశీలిస్తారా అని, కొత్త జీవో తీసుకొస్తారా, ఎంత నిధులు ఇస్తారు చెప్పాలి, మీరు చెప్పవలసిన అవసరం ఉందన్నారు. మెదక్ పట్టణానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము అడుగుతా ఉన్నాం. 6 గ్యారంటీలు చేస్తామని అధికారంలోనికి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు మెదక్ వస్తున్న సందర్భంగా 6 ప్రశ్నలు మేము వేయదలుచుకున్నాం. ఈ ప్రజలకు హామీలు ఇస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, మర్చిపోతూ ఉన్నారు. ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోమంటున్నాం. మేమేమి కొంతమ్మ కోరికలు అడగట్లేదు. మేమేమి మీ కొడంగల్ నుంచి 10 ఎకరాల భూమి మేము అడుగుతున్నాము. మీరు ఇస్తామన్నటువంటి మీరు హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మెదక్లో మూతపడినటువంటి కళాశాల, పీజీ కళాశాల కావచ్చు, మహిళా కళాశాల కావచ్చు, అదేవిధంగా మెదక్ హౌసులపల్లి నుండి రాచుపల్లి వరకు ఏదైతే రింగ్ రోడ్ ఉందో, బైపాస్ రోడ్ ఉందో ఆ అభివృద్ధి కావచ్చు, మరి మెదక్ నుంచి సిద్దిపేటకు తగినటువంటి ఫారెస్ట్ ఆఫీస్ కావచ్చు, డ్రగ్ ఆఫీస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు మెదక్ ఎప్పుడు తీసుకొస్తారు, ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద మీ వైఖరి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ నామమాత్రంగా వేసింది. రెవెన్యూ డివిజన్ అంటే ఒక చైరు 4 ఒక టేబుల్ 4 కుర్చీలు కాదు, ఒక టేబుల్ 4 కుర్చీలు కాదు. అక్కడ ఒక ఆర్డీఓ, ఒక కార్యాలయం, సిబ్బంది ఇవన్నీ ఉన్నారు. కానీ అక్కడ ఒక టేబుల్ 4 కుర్చీలు వేసారు. ఇది పద్ధతి కాదు. ఆగా మేఘాల మీద వచ్చి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వేసిందో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఆర్డీఓ ఆఫీస్ను ఏ విధంగా మీరు నడిపించదలుచుకున్నారు? గత ప్రభుత్వం లాగానే నడిపిస్తారా, లేదంటే నిజంగా డివిజన్ కేంద్రానికి ఉండాల్సినటువంటి మౌలిక వసతులు మరి ఏర్పాట్లు చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్, రెవెన్యూ డివిజన్లోనేమో ఖాళీ కుర్చీలు ఉంటాయి, హాస్పిటల్లోనేమో పేషెంట్లు ఉంటారు, వైద్యులు ఉండరు. వైద్యులు లేని దవాఖానా ఎందుకు? వైద్యులు లేని దవాఖానా ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం. రామాయంపేట హాస్పిటల్లో వైద్యులను ఎప్పుడు నియమించబోతున్నారు? ఈ విషయాలు కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే మీరు ప్రతిపాదనలు పంపారో ఆ ప్రతిపాదనలో మెదకును విస్మరించింది. ఇందులో నేషనల్ హైవేస్ గురించి మెదక్ జిల్లాను మర్చిపోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మీరు నేషనల్ హైవేస్ గురించి ప్రతిపాదన పంపండి. మా ఎంపీ రఘునందన్ రావు గారు అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తాం. మీరు ప్రతిపాదనలు పంపిన తర్వాత లేకుంటే మమ్మల్ని అడగండి. ముఖ్యంగా ఏమడుగుతున్నామంటే మెదక్ నుంచి బీదర్, మెదక్ నుంచి గజ్వెల్ ఈ నేషనల్ హైవేస్ యొక్క ప్రతిపాదనలు నిలబెట్టండి. అదేవిధంగా మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే లైన్, ఈ మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే లైన్ ఏర్పడితే
ప్రతి రైలు కూడా మెదక్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి మెదక్ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతున్నది. ఈ ప్రపోజల్ను కూడా మీరు పెట్టాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు 6 గ్యారంటీలను ఎలాగూ అమలు చేయలేరు. కనీసం ఈ 6 ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి సందర్భంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా నల్ల బెలూన్లు, నల్ల జెండాలు, నల్ల టీషర్ట్లతోటి నిరసన వ్యక్తం చేసింది. అభివృద్ధి పనులకు వస్తున్నటువంటి సందర్భంగా మీరు ప్రధానమంత్రిని అవమానపరిచినటువంటి నీచమైన సంస్కృతి మీ పార్టీని. కానీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీగా రేపు వస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి వస్తున్నారని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. మరి చర్చు అభివృద్ధికి సుమారు 30 కోట్లు 29.18 కోట్ల రూపాయలు మీరు ఒక జీవో తీసుకొచ్చారు. దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో తూడ్చుకుపోతున్నటువంటి సందర్భంగా దింపుడు గల్లం ఆశ లెక్క ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ అభివృద్ధి గురించి అని చెప్పేసి జీఓఎంఎస్ నంబర్ 378/2023 నాడు ఏదైతే ఈ జీవో వచ్చిందో 100 కోట్ల అభివృద్ధి జీవో వచ్చిందో, ఈ జీవో అమలులో ఉందా లేదా, మీరు ఏడుపాయల అభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఏం నిధులు ఇస్తున్నారు, మొట్టమొదట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మెదకు రామ్దాస్ చౌరస్తాలో అదేవిధంగా నర్సాపూర్ బహిరంగ సభలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మెదకు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని చెప్పి, అదేవిధంగా మెదకు జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీలను మీరు రేపు మెదకు వచ్చిన తర్వాత రేపు ఈ హామీలను నెరవేరుస్తారా, హామీలను ఈరోజు నెరవేర్చి రేపు మీరు వస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను కూడా నెరవేర్చాలి. మీరు ఆగమేఘాల మీద వచ్చి తూతూ మంత్రంగా కొబ్బరికాయలు, శిలాఫలకాలు, ఇది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, 2 పార్టీలు కూడా ఒకటే. ఇందులో గెలిచిన వారు అందులో పోతారు, అందులో గెలిచిన వారు ఇందులోకి వెళ్తారు. మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మరి పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా పరిపాలన చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా డివిజన్ కేంద్రానికి రామాయపేట డివిజన్ ఆగమేఘాల మీద ప్రారంభం చేసేది. అక్కడ సబ్ కోర్టు కూడా ఎందుకు ప్రారంభిస్తలేరు? ఈ విషయాలన్నింటినీ కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మైనంపల్లి రోహిత్ రావు గారికి మరి ఈ విషయాల మీద అవగాహన ఉందో లేదో మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం. నిజంగా మీకు మెదక్ను అభివృద్ధి చేయాలన్నటువంటి
సంకల్పం ఉంటే, మెదక్ మీద చిత్తశుద్ధి ఉంటే, మెదకు అభివృద్ధి మీరు కోరుకున్నట్టుంటే ఈ అంశాలను అన్నింటినీ కూడా స్వయాన ముఖ్యమంత్రి రేపు మెదక్ వస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూస్ మీరు మాట్లాడి ఇవన్నిటిని కూడా మరి సాధిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీని ఈ ఎమ్మెల్యేను కూడా మేము నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు ప్రజల పక్షాన ఉండి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా